అదే అబద్ధం. అబద్ధం గురించి ఈరోజు ఆలోచిద్దాం. బైబిల్లో అసలు అబద్ధం అనగా ఏంటి? మానవ పతనానికి హేతువైన అబద్ధం ఏంటది? మానవ పతనానికి, మనిషి యొక్క పతనానికి హేతు అంటే కారణమైనటువంటి అబద్ధము. అంటే మనిషి జీవితాన్ని పాడు చేయడానికి, అంటే మనిషి జీవితం పాడవడానికి కారణమైనటువంటి అబద్ధము అనే పాఠాన్ని ఆలోచిస్తున్నాం. అసలు అబద్ధం గురించి మనం ఆలోచిస్తే అబద్ధం అనగానే లేని దానిని ఉన్నట్టుగా చెప్పడము అబద్ధం. అయితే ఉదాహరణకి మనం ఆలోచిస్తే ఒక పెళ్లి జరగాలంటే ఏం చేయాలి? అబద్ధాలు ఆడాలి. ఏమంటారు? 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు. ఇది లోకంలో ఉన్నటువంటి సామెత. కానీ దేవునిలోనికి మనం వెళితే, దేవుని యొక్క ఆలోచనలోకి మనం వెళితే, ఈ లోకానికి దేవుడు ఉన్నటువంటి ఆలోచనలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకం ఏం చెప్తుంది? 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి. కానీ దానికి దేవుడు ఏమంటున్నాడు? అబద్ధం గురించి దేవుడు ఏం చెప్పాడు? ఈ ప్రపంచాన్ని ఒలిపించినటువంటి ఒక అబద్ధం ఏంటది? 2012 యుగాలు. అవునా? 2012 డిసెంబర్ 21న ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది? అంతం అయిపోతుంది. ఇకతో ఈ భూమి, సూర్యుడు, చంద్రుడు అనేవారు ఎవరు ఉండరు. మనిషి అనేవాడు ఈ భూమి మీద బతకడు అనేటువంటి ఒక వార్తను పుట్టించారు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. కానీ నమ్మారా? చాలామంది నమ్మేశారు. చాలామంది నమ్మేసి ఏం చేశారు తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఖర్చు పెట్టేశారు. చాలామంది భయంతో ఏమైపోయారు? చనిపోయారు కూడా. అంటే 2012 డిసెంబర్ 21తో ఈ భూమి, ఈ విశ్వం అంతమైపోతుంది కాబట్టి, ఈ భూమి మీద ఎవరు ఉండరు కాబట్టి ఏం చేద్దాం? మనకున్నదంతా అమ్మేసుకుందాం, మనకున్నదంతా ఖర్చు పెట్టేద్దామని చెప్పేసి ఖర్చు పెట్టేసిన వాళ్ళు చాలామంది, ఈ వార్త విని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది. ఎందుకు? ఇది నిజమా అబద్ధమా? అంటే ఒక అబద్ధము మనిషి యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. అందుకే మానవ పతనానికి, అంటే మనిషి యొక్క జీవితం నాశనం అయిపోవడానికి హేతు అయినటువంటి అబద్ధం. అంటే మనం చాలా ఈజీగా అబద్ధాలు ఆడేస్తున్నాం. చాలామంది చూస్తుంటే ఉదయం లేవగానే దేంతో స్టార్ట్ చేస్తారు? అబద్ధంతో స్టార్ట్ చేస్తారు. పడుకునే ముందు అబద్ధంతో ముగిస్తారు. అయితే ఈ అబద్ధం అనేది ఇంత ప్రమాదమా? అంటే మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుంది అబద్ధం. మానవ జీవితానికి హేతు అయిందంటే, మానవ జీవిత పతనానికి హేతు అంటే ఒక చిన్న అబద్ధం. ఒక చిన్న అబద్ధం ఈ 60-70 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుందా? మనం అనుకుంటాం, ఏం కదా అనుకుంటాం. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళే చాలా సంతోషంగా ఉండరు అనుకుంటాం. కానీ అబద్ధాలు ఆడేవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు. అవునా? అబద్ధాలు ఆడేవాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు. ఎందుకు? ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకో అబద్ధం చెప్పాలి, దీన్ని కప్పుపుచ్చడానికి ఇంకో అబద్ధం చెప్పాలి. ఇలా అబద్ధం మీద అబద్ధం చెప్తేనే పోతారు. వాళ్ళ జీవితం అంతా కూడా అబద్ధాల కింద పోయిపోతుంది. ఇలా అబద్ధము చెప్పినందువలన మనిషి ఎంత బాధపడతాడు అనే విషయాన్ని బైబిల్లో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 32. 31 నుంచి చూద్దాం. 31.
ఆదికాండము 37. వారు యోసేపు వారు యోసేపు అంగీని తీసుకుని అంగీని తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి, అవునో కాదో గుర్తుపట్టుమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి ఈ అంగీ నా కుమారునిదే, దుష్ట మృగము వానిని తినివేసెను. యోసేపు నిశ్చయముగా చేర్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసము ఏడ్చెను. చాలు. ఏంటి సందర్భం? ఎవరితను? యాకోబు. అవునా? యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది కుమారులు. ఈ 12 మంది కుమారులు ఎవరు? ఇశ్రాయేలీయులు. అవునా? యాకోబు నుండి వచ్చిన వారే ఇశ్రాయేలీయులు. అయితే ఈ 12 మందిలో ఒకడైనటువంటి వాడే యోసేపు. అవునా? యోసేపు. ఈ యోసేపు కలలు కంటాడు. అతడు యాకోబుకి ఇష్టమైన వాడు బహుగా. యాకోబుకి ఇష్టం యోసేపు అంటే. అయితే ఈ అన్నదమ్ములకు మాత్రం యోసేపు అంటే బాగా అసూయ. ఎందుకు? యోసేపు అందంగా ఉంటాడు, పైగా దేవుని చేత అంటే కళలు కానీ ప్రవచనాలు చెప్పేవాడు. ఎప్పుడైతే ఈ కళలు కంటూ ఒక ప్రవచనం చెప్తాడు, కళ చెప్తాడు. ఏమని? అన్నదమ్ములతో మీరందరూ నాకు నమస్కారం చేస్తారు, మీ పనులన్నీ నిలబడి నా పనులకు నమస్కారం చేస్తున్నారు. కానీ ఏమైపోయారు? ఎలాగైనా సరే యోసేపుని చంపేయాలనుకుని ఒక ప్లాన్ ప్రకారం ఏం చేశారు? యోసేపుని పట్టుకుని ఒక ఐగుప్తీనికి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత మరి తండ్రికి సమాధానం చెప్పాలి కదా, కుమారుడు ఏమయ్యాడని. అయితే ఏం చెప్దాం? యోసేపు చనిపోయాడని చెప్దాం. అవునా? యోసేపు చనిపోయాడని చెప్దామని చెప్పేసి ఒక జంతువు రక్తాన్ని తీసుకుని యోసేపు అంగీకి రాసి ఆ అంగీని తీసుకుని ఎవరు చూపించారు? తండ్రికి చూపించారు. యాకోబు చూపించారు. యాకోబు చూసిన వెంటనే ఇది నా కుమారుని యొక్క అంగీ. అయ్యో, దుష్ట మృగము వచ్చి నిజంగా నా కుమారుని చంపేసిందని యాకోబు ఎలా ఏడ్చాడండి? ఎంతగా ఆయన కుమిలిపోయాడు. ఏమండి? ఎంతమంది ఓదార్చినా సరే కుమారులందరూ వచ్చి అతన్ని ఓదార్చిన అతడు ఓదార్పు పొందనొల్లక ఏమన్నాడు ఆయన? నేను కూడా మృతుల లోకానికి నా కుమారుని వద్దకు వెళ్ళిపోతాను. అంటే నేను కూడా చాలా మంది పిల్లలు బిడ్డలు చనిపోవాలి ఏమంటారు? నేను కూడా చచ్చిపోవాలని, నేను కూడా చనిపోతాను. మన జరిగినటువంటి ఆ యొక్క యాక్సిడెంట్లో, ఏ యాక్సిడెంట్ అది? మన IPL మ్యాచ్ జరిగిందా? క్రికెట్ మ్యాచ్ జరిగింది. బెంగళూరు నగ్గిన తర్వాత ఒక పెద్ద టూర్ని, ఒక పెద్ద సెలబ్రేషన్ ఏర్పాటు చేశారు. చేసినప్పుడు ఆ తొక్కిసల ఆటల్లో తన కుమారుడు చనిపోయాడు. చనిపోతే తన కుమారుడిని మర్చిపోలేక తండ్రి వెళ్ళి సమాధి యొక్క కొడుకుని ఏడుస్తున్నాడు. ఎందుకు? కుమారుడిని మర్చిపోలేక, కుమారుని జ్ఞాపకాలు విడిచిపెట్టలేక ఆ సమాధి మీద కొడుకుని ఏడుస్తున్నాడు. అంటే యాకోబు ఎంత బాధపడ్డాడో, ఎంత నలిగిపోయాడో, ఎంత కుమిలిపోయాడో బిడ్డలు కన్నా తల్లిదండ్రులుగా మనకు అర్థమవుతుందా లేదా? ఒక్కసారి యాకోబుకు ఉన్నటువంటి ఆ బాధను ఆలోచిస్తే ఎంతో కుమిలిపోయాడు.
ఎందుకు? ఏసేపు చనిపోయాడని. ఎందుకు ఏసేపు చనిపోయాడన్న విషయం మనకు తెలుసా, యాకోబుకు తెలుసా? మనకి తెలుసు. ఏసేపు చనిపోవడదన్న విషయం మనకు తెలుసు, కానీ యాకోబుకి తెలియదు. ఎందుకు? ఈ కుమారుడు చెప్పింది నిజమా అబద్ధమా? అబద్ధం. అంటే మనిషిని అబద్ధం ఎంత కృంగదీస్తుంది అన్నదానికి నిదర్శనమే ఈ సందర్భం మనకి. ఇంతకీ మామూలుగా అయితే ఏసేపు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. కానీ వాళ్ళు ఏం చెప్పారు? ఏసేపు చనిపోయాడు అని తండ్రితో చెప్పగానే అది నిజమనుకుని నమ్మి తండ్రి ఎంత బాధపడ్డాడో, యాకోబు ఎంత కుమిలిపోయాడో మనం ఆలోచిస్తే, అంటే ఒక అబద్ధం చెప్పడం వలన మనిషి ఎలా నలిగిపోతాడు అనే విషయాన్ని దేవుడు మనకు అర్థం చేయడానికి ఈ సందర్భాన్ని రాయించట్లేదు. మన దేవుడు అర్థమవుతుందండి. ఒక అబద్ధం చెప్పడం వల్ల ఈజీగా అబద్ధం చెప్పేశారు, కానీ ఆ తండ్రి ఎంత బాధపడ్డాడు. ఆఖరికి నేను చనిపోయిన కుమారుని వద్దకు వెళ్ళిపోతాను, నేను నాకు బ్రతుకుట ఇష్టం లేదు ఇంకా అన్నంత కాడికి ఆయన బాధపడ్డాడంటే ఒక అబద్ధం యాకోబుని ఎంత బాధ పెట్టిందో మనం గ్రహించాలి. అలాగే ఒక అబద్ధం చెప్పేటప్పుడు ఒక మనిషిని మనం అవతల వ్యక్తికి అబద్ధం చెప్పేటప్పుడు ఆ అబద్ధం అతన్ని ఎంత బాధ పెడుతుందో ఈ సందర్భం ద్వారా మనము గ్రహించాలి. అలాగే అసలు అబద్ధం గురించి దేవుడు ఏం చెప్పాడు? అబద్ధం ఆడొచ్చు అన్నాడా? అబద్ధం గురించి దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే నిర్గమాకాండము 20వ అధ్యాయం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం కదా. నిర్గమాకాండము 20వ అధ్యాయము 16. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ప్రాముఖ్యమైన ఆజ్ఞ నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. అదే అధ్యాయంలో 23వ అధ్యాయం కింద ఒకసారి 23వ అధ్యాయం నిర్గమాకాండము 23వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఇది ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఏం చేయకూడదంట? లేని వార్తను పుట్టించకూడదు. నీవు అబద్ధ సాక్ష్యము అంటే అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. అంటే ఒక అబద్ధమును చెబుతున్నావు అంటే, ఒక అన్యాయంగా ఒకరి మీద సాక్ష్యం పలుకుతున్నావు అంటే నీవు ఎవరితో కలిసిపోయావు? దుష్టునితో. చూసారా? అంటే ఎవరైతే దుష్టునితో సహవాసం చేస్తారో, ఎవరైతే అన్యాయపు సాక్ష్యం అంటే అబద్ధాలు ఆడతారో, నిజంగా చాలా మంది చూడండి, అది నిజమో కాదో తెలియదండి. ఏం చేస్తారు? చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. అందరికీ చెప్పేసిన తర్వాత ఏమైపోద్ది? అది అబద్ధమని. ఒక సామెత ఉంటుందండి, ఏంటది? నిజం గుమ్మం దాటేసరికి అబద్ధం ఏమవుతుందంట? నిజం గుమ్మం దాటేసరికి అబద్ధం అడివంతా తిరిగి వచ్చేస్తాయి. అవునా? సామెత అంటే అబద్ధానికి ఉన్నటువంటి పవర్ ఇది. దీనికి జనకుడు ఎవరు కూడా మనకు ముందుకు వెళ్ళకుండా అర్థమవుతుంది. ముందుకు మనం పాటలకు వెళ్ళకపోతే అర్థమవుతుంది. ఏమన్నారు దేవుడు? ఇదిగో నీవు లేని వార్తను పుట్టించకూడదు. లేని వార్తను నీవు పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టులతో నీవు కలియకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో నీవు అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అసలు లేని వార్తను నువ్వు పుట్టించకూడదని బైబిల్ చెప్తుంటే, బైబిల్ పట్టుకున్నటువంటి చాలామంది చెప్పే మాటలేంటి? ఈ లోకంలో ఉన్నటువంటి సామెతలు ఏంటి? 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి. అసలు ఒక్క అబద్ధమే ఆడుతుందని బైబిల్ చెప్తుంటే, దేవుడు చెప్తుంటే ఎన్ని అబద్ధాలు ఆడాలంట? 1000 అబద్ధాలు. సరే, 1000 అబద్ధాలు ఆడితే ఎలా కూడా తెలిసింది? ఒకటే ఆడొద్దని బైబిల్ చెప్తే 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేస్తే ఆఖరికి ఆ పెళ్లి ఏమవుతుంది? అబద్ధమే మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తుందని అంటుంటే బైబిల్, ఇక 1000 అబద్ధాలు. సరే,
మనం ఈ సోషల్ మీడియాలో చూస్తుంటే చాలా 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 అబద్ధాలు ఉంటాయి. అది జరిగిందో జరగలేదో తెలియదు కానీ న్యూస్ మాత్రం వచ్చేస్తున్నాం. ఆ న్యూస్ అంతా చదివిన తర్వాత ఆ కామెంట్లో వెళ్ళి చూస్తే ఇది ఫేక్ న్యూస్ అంటే అబద్ధం. ఎందుకు మరి వీళ్ళు ఆ న్యూస్ క్రియేట్ చేశారంటే పబ్లిసిటీ కోసం, డబ్బుల కోసం. సరే, అంటే మనిషి యొక్క నైజం ఎందుకు అబద్ధాలు ఆడుతుందంటే దేని గురించి అయినా కోటి కోసం కోటి విద్యలని చెప్పేసి ఎన్నో వ్యాపారాలు స్టార్ట్ చేస్తే అంటే వ్యాపారంలో చెప్పేదంత నిజమేనా? వ్యాపారంలో జరిగేదంతా నిజమేనా? నిజంగా 99% చేస్తున్న వ్యాపారంలో ఎక్కడ నిజాలు ఉండవు, అన్నీ కూడా అబద్ధాలే. దానికి పెట్టిన పేరే మోసం. అవునా? ఎక్కడికి వెళ్ళండి, ఎవరిని చూడండి, అందరూ చేసేది మోసాలు. నిజాయితీగా వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కడో కానీ మనకు కనిపించాలి. కాబట్టి ప్రేమ దేవుని పిల్ల అబద్ధాన్ని గురించి ఆలోచిస్తుంటే దేవుడు ఏం చెప్పాడు? మీరు అబద్ధ సాక్ష్యము చెప్పకూడదు, లేని వార్తను మీరు అసలు గుర్తించకూడదు. ఇక క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి కొత్త నిబంధనలో క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా మారినటువంటి మనకు దేవుడు ఏం రాయించాడు, ఎలాంటి మాటలు మనం పలకాలని చెప్తున్నాడో చూడగలిగితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూద్దాం కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. చూసారా? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి. ఎలా మాట్లాడాలంటే క్రైస్తవుడు అవసరాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. మనం షాప్కి వెళ్ళాం అనుకోండి, ఎప్పుడు వెళ్తాం? ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెళ్తాం. ఏదైనా బయటికి వెళ్ళాం అనుకోండి, ఎందుకు వెళ్తాం? అవసరం వస్తేనే. అంటే క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలంట? వినువారికి మేలు కలగాలి, మంచి జరగాలి. అంటే మనం ఒక మాట చెప్తున్నాం అనుకోండి, వింటున్న వాళ్ళకి ఆ మాట ఎలా ఉండాలి? మేలుకరమైనదిగా ఉండాలి. చాలామంది మాట్లాడుతూ ఉంటే వారు ఆపరవాళ్ళు వెళ్ళైపోతాం చూస్తారు. అన్నీ అంటే ఏ మాట్లాడు, అన్ని నెగిటివ్ మాటలు. అంటే అలా అయిపోద్ది, ఇలాగ అయిపోద్ది, అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది అంటుంటారు కదా. అంటే అలా మాట్లాడే వాళ్ళు అవతల మేలు జరుగుతుందా? భయపడిపోతున్నారు. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు అమ్మో ఎలా జరిగిద్దేమో, అయ్యో అలా జరిగిద్దేమో, అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు. చేస్తున్న పని ఏదైనా కానీ మేలు కలిగినట్లుగా మనం మాట్లాడాలి. అంటే వినువారికి మేలు కలిగినట్లుగా అవసరాన్ని బట్టి మాత్రమే మాట్లాడాలి. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం. సరే, క్షేమాభివృద్ధికరమైన అంటే మనం మాట్లాడుతుంటే అవతల వ్యక్తి ఏం కావాలి? ధైర్యం కావాలి. అంటే మనం మాట్లాడే మాటల వల్ల అతను ఏమవ్వాలి? ధైర్యం తెచ్చుకోవాలి. ఓకే, మీరు మాట్లాడుతుంటే నాకు చాలా ధైర్యంగా ఉంది అన్నారు. అంతేగాని మనం మాట్లాడుతుంటే అవతల మన వాళ్ళు ఏం చేస్తారు? అసలు వాడికి జ్వరం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చిన అయ్యో ఈ టైంలో జ్వరం వచ్చిందండి, ఈ టైంలో వచ్చిందండి, ఖచ్చితంగా నీకు టైఫాయిడ్ పెంచేద్దేమో, లేకపోతే దీనికి ఇక్కడ నిడదలు దొరకేమో, రాజమండ్రి వెళ్ళిపోవాలేమో, రాజమండ్రి కాకపోతే ఎక్కడ హైదరాబాద్ అన్నారు అనుకోండి, ఎలా ఉన్నది వాడికి? ఇంకా భయపడిపోయి జ్వరం కాస్త ఇంక ఎక్కువైంది. అలా కాకుండా జ్వరం వచ్చినా ఓకే, వాతావరణం మారింది కాబట్టి జ్వరం వస్తూ ఉంటే ట్యాబ్లెట్ వేసి పడుకో, అదే తగ్గిపోద్ది. లేదా ప్రార్థన చేసుకుని పడుకో, దేవుడే నేను స్వస్థపరచు అంటే ఈ మాట ఎలా ఉంది? ధైర్యపరిచినట్టు. అంటే మన మాటలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలన్నమాట. చూసేసరి ఏమండి, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. దుర్భాష ఏదైనా మీ నోట రానీయకుడి. సరే, కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లలు
క్రొత్త నిబంధనలోకి వచ్చినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రొత్త నిబంధనలు చదువుతున్న ప్రతి క్రైస్తవుడు ఎలా ఉండాలి? అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధాలు చెప్పడం వలన జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో అన్న విషయాలు మనం ఒకసారి చూడగలిగితే, ఏమండి, రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చదవగలిగితే, రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయపొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉంటుంది. చాలండి. ఏమంటే ఇక్కడ నయమాను అని కుష్ఠుడు ఉంటాడు. ఏమండి, నయమాను ఒక సైన్యాధిపతిని మనం చూసాం. ఎవరైనా ఒక సైన్యాధిపతి. ఇతనికి ఒక వ్యాధి ఉంది. ఏంటో వ్యాధి? కుష్ఠ వ్యాధి. ఈ వ్యాధి పోగొట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ఓకే, ప్రయత్నాలు చేస్తే ఆఖరికి ఒక చిన్నది చెప్తుంది. ఏమని? ఎలీషా. ఏమండి, ఇతను 19వ వచనం మనం చూడగలిగితే, 19వ వచనం. సెలవిచ్చాను. అతడు ఎలీషా యొద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను కానీ. చాలా ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే, ఈ నయమానికి ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి వచ్చిందా? ఈ వచ్చినటువంటి వ్యాధిని పోగొట్టుకోమని ఒక చిన్నది ఏం చెప్పిందంటే, ఎలీషా వద్దకు వెళ్ళమంటారు. ఎలీషా వద్దకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఎలీషా చెప్పిన ప్రకారంగా ఆ నయమాను చేసి అతను ఏమవుతాడు? ఆ కుష్ఠరోగాన్ని పోగొట్టు. ఈ సందర్భం తెలుసు కదా మీకు, అవునా? ఈ కుష్ఠరోగం పోయిన తర్వాత ఈ నయమాను ఎలీషాకు ఎన్నో బహుమతులు తెస్తే ఎలీషా ఏమంటాడు? వద్దు, మీ దగ్గర నుంచి నాకు ఏమీ వద్దు, తీసుకుని వెళ్ళిపో అని చెప్పిన తర్వాత ఎలీషా దగ్గర ఉన్నటువంటి ఒక గెహాజీ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తాడు? గురువు వద్దన్నాడు ఎలీషా, కానీ శిష్యుడు ఏం చేశాడు? తెచ్చుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుని తన గురువుకి ఏం చెప్పాడు? అబద్ధం చెప్తాడు. చూడండి, సందర్భాన్ని మనం చూడగలిగితే 29 వెళ్ళిపోతాం. 26 వచ్చిన. అంతటా ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండునని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాడు. ఏమైపోయింది ఇప్పుడు? ఎవరికి వచ్చింది? ఇప్పుడు నయమానుకు ఉన్నటువంటి కుష్టు ఎవరికి వచ్చింది? గెహాజీకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? అబద్ధం చెప్పాడు. ఎవరితో? సాక్షాత్తు దేవుని సేవకుడైనటువంటి ఎలీషా తోటి ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. వెళ్ళిపోయాడు. నయమాను దగ్గరికి వెళ్ళిపోయాడు.
రథం దగ్గర వెళ్ళిపోయి నయమాన్ని తెచ్చినటువంటి బహుమతులు అన్నీ తెచ్చుకుని ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఎలీషా అడుగుతుంటే నేను వెళ్ళలేదండి అని చెప్పి అప్పుడు ఏమన్నాడు, నీ మనసు నాతో, నా మనసు నీతో లేదా? నీవు రథం వెనకాల పరిగెట్టుకు వెళ్ళినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళావో, ఏం తెచ్చుకున్నావో, ఎక్కడ పెట్టుకున్నావో ఇవన్నీ నాకు తెలియదనుకున్నావా? కాబట్టి వస్త్రాలు, ఆస్తులు అంతా సంపాదించుకునే సమయమా? నువ్వు అబద్ధము చెప్పునందుకు నయమానికి ఉన్నటువంటి ఆ కుష్టు నీకు, నీ సంతతి వారికి అంటి ఉంటుందో వాడు ఎప్పుడైతే శాపం పొందాడో గెహాజీ ఏమైపోయాడు? కుష్టివాదిగా మారి. ఎందుకు వచ్చింది ఆ శాపం? అబద్ధం చెప్పడం. చూసారా? కాబట్టి ఎలీషా దగ్గర ఉంటూ ప్రతి దినము ఎంతో సంతోషంగా ఉండవలసిన గెహాజీ జీవితం ఏమైపోయింది? కుష్టి వ్యాధితో నాశనం అయిపోయిందా? పతనం అయిపోయిందా? ఎందుకు? అబద్ధం చెప్పడం. ఏమైనా దేవుడు అంటే మానవ జీవితాన్ని పతనం చేయగల శక్తి దేనికుంది? అబద్ధానికి ఉంది. గెహాజీతో పాటు గెహాజీ ఏమంటే తప్పు చేసింది ఎవరు? గెహాజీ అయినా గెహాజీ. కానీ అక్కడ శాపం ఎంతమందికి వెళ్ళింది? నీవును నీ కుటుంబీకులందరికీ ఈ కుష్టు అంటి ఉండుననే శాపాన్ని పొందుకున్నాడనే గల కారణం ఎందుకు? అబద్ధం చెప్పడం. చూసారా? అబద్ధం చెప్పడం వలన తన జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి వ్యక్తి ఒక గెహాజీ. మరొక వ్యక్తిని మనం చూడగలిగితే ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము ముగించుకుందాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఒక మనుషుడు తన భార్య అయిన దెఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. చాలా ప్రారంభ కాలంలో ఏం జరుగుతుందంటే సంఘాన్ని పోషించడానికి ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? తమ తమ ఆస్తులను అమ్మేసి సంఘానికి ఇచ్చారు. ఎందుకు? సంఘంలో ఎవరికైనా అక్కడ ఉంటే తీర్చమని చెప్పి ఇచ్చేస్తున్నప్పుడు అననీయ సప్పీర్ అనేటువంటి భార్య భర్తలు ఉన్నారు. వీళ్ళు కూడా ఏమనుకున్నారు? మనం కూడా దేవుని పని చేద్దాం, మనం కూడా దేవునికి దానం చేద్దాం, దేవునికి ఇద్దాం అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేశారంట? అననీయ సప్పీర్ ఇద్దరు కూడా ఏకమై అంటే కలిసి ముందు ఏమనుకున్నారు? మనకున్న పొలాన్ని అమ్మేసి దేవునికి ఇచ్చేస్తే ఆ ఇచ్చినటువంటి సొమ్ముతో సంఘంలో ఎవరికైతే అక్కర్లు ఉన్నాయో అవి వాళ్ళు తీర్చుకుంటారు అనుకుని పొలం అమ్మేశారండి. పొలం అమ్మేసిన తర్వాత సొమ్ము చేతుల్లోకి వచ్చిన తర్వాత, ధనం చేతులకు వచ్చిన తర్వాత ఏమైపోయింది? భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చాడు. చూసారా? ముందేం చేశాడు? మొత్తం అమ్మేసి దేవునికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే 10 లక్షలు చేతులకు వచ్చినాయో 10 లక్షలు చూడగానే ఉదాహరణకి సర్లే 10 లక్షలు ఇచ్చేద్దాం మనం నిలబడుతాం, ఒక 5 లక్షలు మన దగ్గర పెట్టుకుని ఒక 5 లక్షలు దేవునికి ఇచ్చేద్దాం అనుకుని ఏం చేశాడు? అపోస్తుల పాదములను పెట్టాను. అప్పుడు పేతురు అడుగుతున్నాడు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? చూసారా? సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను అంటే మనిషి అబద్ధం ఆడడానికి ఎవరు మనిషిని ప్రేరేపిస్తుంది? సాతాను. అంటే నీకు అబద్ధం చెప్పాలనే ఆలోచన నీలో పుడుతుందంటే కారణం సాతాను ప్రేరేపిస్తుందని నీకు అర్థమైపోవాలి. చూసారా? ఇప్పుడు అననీయ సప్పీర్ అబద్ధం ఆడడం వలన వారి జీవితానికి వచ్చిన నష్టం ఏమైనా ఉందా? చూడండి అనేసి సాతాను ఎందుకు నిన్ను ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితోవని చెప్పాను. ముందిస్తానని మనసులో నిర్ణయించుకున్నాడు. తర్వాత ఏమైపోయింది? డబ్బు చూడగా కాబట్టి వాక్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం? మనం హృదయంలో దేవుని కోసం ఇచ్చేది, దేవుని కోసం చేయాలనుకుంటామా? ఇలా ఎప్పుడైతే మనం హృదయంలో నిశ్చయించేసుకుంటామో దేవుడు అక్కడ ఆచేసుకుంటాం. మన కూతురు చేస్తాను, కొడుకు చేస్తాను. కానీ బయటకు వచ్చిన తర్వాత మన ఆలోచనలు ఏమైపోతాయి?
రూపాయలు ఇస్తా అనుకున్నాను, 1000 రూపాయలు ఇచ్చేస్తే మరి నేను ఎలా బతకాలి? కాబట్టి ఒక 500 ఇచ్చి 500 దగ్గర పెట్టుకుంటాను. అవునా? ఇప్పుడు ఏమైపోయింది మన మనసు? అబద్ధం చెప్పేసి చర్చిలో ఉన్నప్పుడు నిజం అనుకున్నాం, బయటకు వచ్చిన తర్వాత దాన్ని అబద్ధంగా మార్చేసి ఇలా చేసిన తర్వాత ఏమైపోయాడు? వెంటనే మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితామని వాడితో చెప్పారు. అననే ఈ మాటలు వినుచుని పడి ప్రాణము విడువగా. చూసారా? ప్రారంభ శతాబ్దంలో వెంటనే శిక్ష ఏమైపోయింది? వెంటనే శిక్ష అమలైపోయింది. ఇప్పుడు అలా జరగట్లేదు. అప్పుడు వెంటనే అననీయ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఒక అబద్ధం ఏమైపోయింది? ఒక మనిషి ప్రాణాన్ని తీసేసింది. ఆ తర్వాత వెంటనే భార్య వచ్చిందండి. ఇంచుమించు 3 గంటలకు ఎవరు వచ్చారు? 7వ వచనంలో ఇంకా 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక, తెలియదు ఏం జరిగిందో, లోపలికి వచ్చి అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితరా? నాతో చెప్పుమని ఆమెను అడిగారు. ఏమండి, అక్కడ ఉన్నటువంటి సంఘ పెద్దలకి వాళ్ళు ఎంతగా అమ్మారో తెలిసింది అందరూ తెలిసిపోద్ది కదా. వాళ్ళకి ఎంత భూమి ఉందో, ఆ భూమి రేట్ ఎంత పలుకుతుందో ఆ విషయం తెలిసి కూడా ఎంతకి అమ్మారా అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్తున్నామే? అప్పుడు పేతురు అడిగినప్పుడు అందుకు ఆమె అవును ఎంతకి అని చెప్పాడు. చూసారా? అంటే ఎవరికి అంటే పిల్లి కళ్ళు మూసుకుని బాగా లాగుతున్నాడు. ఏమని? నన్ను ఎవరో చూడలేదు. ఇది ఎవరిని చూడదు, చుట్టుపక్కల ఉన్న చూడదు ఇంతకని పిల్లి. అలాగే వీళ్ళు ఏం చేశారు? ఎవరికి తెలియదు అనుకుంది. అవును ఎంతకి అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతుంది? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె పాదముల యొద్ద పడి సరే, వారు ప్రారంభంలో తీసుకున్నటువంటి ఆలోచన ఏంటి? ఇద్దరు కలిసి భూమిని అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేద్దాం, దేవుని కోసం బ్రతికేద్దాం అనుకున్నారు. ఎప్పుడైతే భూమిని అమ్మి ధనాన్ని చూశారో ఏమైపోయింది? దేవుడు లేదు, దేవుడు లేదు, సగం దేవునికి సగం మనకి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు అనుకుంటాం మనం ఏమని? నీ జీవితం దేవుని కోసమే అంకితం అనుకుంటాం. తీసుకున్నప్పుడు ఇచ్చే వాగ్దానం ఏంటి? కష్టమైన బాధ అయినా ఏదైనా సరే ప్రభుని విడిచిపెట్టమంటామంటే విడిచిపెట్టనండి అంటాం. అవునా? కానీ తీసుకున్న కొన్ని రోజులు ఏమైపోతాం? మళ్ళీ లోకంలో కలిసి. అంటే అననీయ సప్పీర లాంటి మనస్సు మనలోకి వచ్చేస్తుంది. అంటే మానవ జీవితాన్ని నాశనం చేస్తున్న అబద్ధం అంటే ఇది 2వ వ్యక్తి. ఒక గెహాజీని చూసాం, అబద్ధం చెప్పడం వల్ల కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఒక అననీయ సప్పీర భార్య భర్తను చూసాం, అబద్ధం చెప్పడం వల్ల వాళ్ళ ప్రాణాల్ని కోల్పోయారు. అన్నట్లుగా వారు అమ్మిన భూమి వెల తెచ్చి పాదమునది పెట్టుంటే బ్రతికేవారు. వారు ఇచ్చిన దానికంటే రెట్టింపు దేవుడు వాళ్ళకి ఇచ్చేవారు. కానీ ధనాన్ని చూసి సాతాను ప్రేరణకు లొంగిపోయి దేవుని ముందే అబద్ధం ఆడారు. చూసారా? ఏమైపోయిన వాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. కాబట్టి అబద్ధం ప్రమాదం అంటే చాలా ప్రమాదం. కాబట్టి ఎంత కష్టమైనా సరే నిజం చెప్పండి, ఏమి జరగదు, ఏమీ అవదు. అవునా? ఏమీ కాదండి. కానీ నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడు, నిజం చెప్పేవాడు ఎప్పుడు కూడా స్వతంత్రంగా ఉంటాడు. కానీ అబద్ధం చెప్పేవాళ్ళని చూడండి, ఎప్పుడు కంగారుగా భయపడుతుంటారు. చూసారా? అందుకే దేవుడే చెప్పాడు తెలుసా, నీతిమంతుడు ధైర్యముగా ఉంటాడు, సింహము వల్ల ధైర్యంగా. నీతిమంతుడు అంటే దేవుని నమ్మేవాడు, దేవుడు ఉన్నాడు నాకు అనుకున్నవాడు ధైర్యంగా ఉంటాడు. దేవుడు నమ్మని వాడు ఏం చేస్తాడు? భయపడుతూ అబద్ధాలు చెబుతూ ఏమైపోతాడు? ఇప్పుడు ఏదో టెన్షన్ తిరుగుతున్నాడని గల కారణం ఏంటి? కుదిరినది కాదు అబద్ధాలు చెప్పేవాడు. అదే నిజం చెప్పేవాళ్ళు అనుకుంటారు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు. ఈ ఒక రోజు లేట్ అయినా, ఒకవేళ కొట్టినా సరే మనం ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి. నిజం చెప్పామనుకోండి అది ఆ రోజుతో వదిలిపోద్ది. అవునా? అబద్ధం చెప్పామనుకోండి, రేపన్నా అనుకోండి, 2 సంవత్సరాల పొడుగు ఆ అబద్ధం మనం పట్టుకుని పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి అసలు ఈ అబద్ధానికి జనకుడు ఎవరు, ఈ అబద్ధం ఎలా పుట్టింది అనే విషయాన్ని చూసుకుని చూపించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం పిల్లల. యోహాను సువార్త 8వ అధ్యాయము 34, క్షమించండి 44వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు
మీ తండ్రి దురా- దురాశలు నెరవేరగూర్చుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించి మాట్లాడను. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. చూసారా, అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే ఎవరు? తండ్రి. జనకుడు అంటే అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. మనం అబద్ధాలు ఆడుతున్నాం అనుకోండి, మీరు ఎవరి పిల్లలు? అపవాది పిల్లలు, సాతాను పిల్లలు. వాని యందు సత్యమే లేదు అంటాడు. ఎప్పుడు చూడండి, ఎప్పుడు నిజం అనేది చెప్పడు. ఎప్పుడు నోరు, చాలా మంది చెప్తుండే ఏమని, అయ్యో నోరు తెరిస్తేనే అబద్ధాన్ని తెలిసిపోద్ది. ఇంకా అబద్ధం అంతమంది ఏదో ఒక అబద్ధం, దానికి కావాల్సిన అబద్ధం, దీనికి కావాల్సిన ప్రతి దానికి అబద్ధం. అంటే వాడు ఎవరికి కుమారుడు? వాడు అపవాది కుమారుడు. సత్యము చెప్పేవాడు, నిజము చెప్పేవాడు ఎవడు? దేవుని కుమారుడు. చూసారు అబద్ధం ఎంత ప్రమాదమో. అబద్ధం చాలా ప్రమాదం. అబద్ధం చెప్పడం వలన మనం దేవుని పిల్లలం కాదు, దెయ్యానికి పిల్లలంగా మారిపోతాం. చూసారా, కాబట్టి ఏమైనా పర్వాలేదండి, ఏం చెప్పాలి? మనము నిజమే మాట్లాడాలి. ఏం జరిగినా పర్లేదు, మనము నిజమే మాట్లాడాలి ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి అబద్ధం వలన ఎంత ప్రమాదమో మనం ఆలోచిస్తే, కొంతమంది జీవితం ఆలోచించాం. అబద్ధం వల్ల వారి జీవితం నాశనం అయిపోతుంది. అబద్ధం వాడితే వాళ్ళు ఎవరికి పిల్లలైపోతారు? అపవాదికి పిల్లలైపోతారు. అబద్ధం అనేదే ఎలా వచ్చిందంట? వాడి వల్లే వచ్చింది. అబద్ధం పుట్టడమే అపవాది ద్వారా పుట్టింది. కాబట్టి ప్రేమ దేవుని పిల్లలు, అబద్ధం ఆడడం వలన జీవితాలు నాశనం అయిపోతాయని విన్నాం, కానీ అబద్ధం ఆడడం వలన ఇంకా ఘోరమైన ప్రమాదం ఉంది. ఏంటో తెలిసింది చూడండి. చివరిగా ఆఖరి వచ్చిన ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అగ్నిగుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం. అంతా చేసామండి, అంతా బతికామండి, ఆఖరికి చిన్న అబద్ధం ఆడామని అనుకోండి, అయితే అతని దేవుడు పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాము. అబద్ధం ఆడితే ఇంత ప్రమాణంగా చాలా ప్రమాదం. కాబట్టి మానవ జీవితం అంటే భూమి మీద బ్రతికే మనిషి జీవితాన్ని నాశనం చేయడంతో పాటు ఈ అబద్ధం ఏం చేస్తుంది? ఆత్మను కూడా తీసుకువెళ్ళి నరకంలో పడేస్తుంది. కాబట్టి అబద్ధం ఆడడం మంచిదా కాదా? అబద్ధం ఆడడం మంచిదా కాదా? కాదు. అబద్ధం ఆడడం వలన మన జీవితంలో నాశనం అయిపోతాయి, చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా నరకానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుడుతున్నారు. అందుకే పౌలు గారు అంటారు, ప్రతి ఒక్కడు కూడా సత్యమే పలుకుచ్చు అంటాడు. అంటే ప్రతి సోదరుడు ఏం చెప్పాలి? నిజమే చెప్పాలి, అబద్ధము మాట్లాడకూడదు. అబద్ధం అనేది ఎంత ప్రమాదం చూసారా? కాబట్టి ఎప్పుడైనా సరే నిద్రలో లేపినా కానీ మనం నిజమే మాట్లాడాలి. అబద్ధం అస్సలు మాట్లాడాలి. ఒక్క అబద్ధం మాట్లాడినా మనకి ఎవరు తండ్రి అయిపోతాడు? అపవాది తండ్రి అయిపోతాడు. అపవాది తండ్రి అయిపోయాడంటే ఇక ఒక అబద్ధంతో మరొక అబద్ధం అలా మన జీవితం అయిపోద్ది, నాశనం అయిపోతుంది. అదే నిజం చెప్పండి, వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. దేవుడు మన యొద్దకు వస్తాడు నిజం మాట్లాడితే. అబ్బా, నా కుమారుడు నిజమే మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడని దేవుడు మనం ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు కావలసినవన్నీ మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. చనిపోయిన తర్వాత పరలోకాన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్ల మానవ జీవితాన్ని పతనం చేసేటువంటి అబద్ధము చాలా ప్రమాదం. ఈ అబద్ధం ఆడడం వల్ల మనిషి భూమి మీద ప్రశాంతంగా ఉండలేదు, చనిపోయిన తర్వాత నరకంలో కూడా ప్రశాంతంగా. కాబట్టి మనం బ్రతికి
దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరాలంటే నిజమే చెప్పాలి. అలా మనమంతా కూడా అబద్ధాన్ని వ్యతిరేకించి నిజాన్ని అంటే సత్యానికి లోబడి దేవుని పిల్లలుగా జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటాను.